వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. సో అందరు మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు నేను వచ్చేసి ఏంటంటే గీ చేద్దాం అనుకుంటున్నా, అంటే నెయ్యి అది చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులుగా చేద్దాం అనుకున్నా, కానీ ఇలా మీ ముందు చిన్న వీడియోలా చేసేసి చూపిస్తాం అనుకుంటున్నాను. నెయ్యి ఎలా చేయాలి అనేది ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూపిస్తానండి అది ఎలా చేయాలనేది. సో వీడియో చేసే ముందుగా నన్ను ఎవరైనా ముందుగా మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. అలా చేయడం వల్ల నా కొత్త కొత్త వీడియోస్ ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నవన్నీ మీకు వెంటనే అప్డేట్ అయిపోతుంటాయి. మార్నింగ్ టైం 8 o'clock నేను అలా వీడియోస్ అనేవి పెడుతుంటాను. సో మీరు అప్పుడే హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ చూసేద్దాము. నెయ్యి ఎలా చేయాలి అనేది చాలా ఈజీనేనండి, కానీ అది వచ్చేసి నేను చెప్పలేను 5 minutesలో 10 minutesలో అవుతుందని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే మినిమం దానికి 1/2 hour పైగానే అయిపోతుంది. సో 1/2 hour మొత్తం నేను చేస్తానంటే 1 hour అట్లా దగ్గరకు వచ్చేస్తుంది. కానీ మీకు వీడియో అనేది అలా కట్ రూపంలో నేను ఒక 10 minutes 15 minutes వరకు నేను పెట్టేస్తాను. కానీ చాలా ఈజీ. ఇంట్లో మనం నెయ్యి అనేది చేసుకుంటే చాలా మంచిది కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. బయట తెచ్చుకునే కంటే ఇంట్లోనే నేను చేసుకుంటాను. ప్రతి ఒక్క ఐటమ్ ఏదైనా నేను ఇంట్లోనే చేసేసుకుంటాను. నెయ్యిని పిల్లలకి పెడుతుంటాను, మా విషయం కూడా నెయ్యిని పెడుతుంటాను. బ్రెడ్ అలా నెయ్యితో నేను యూజ్ చేస్తుంటాను ఎక్కువగా. చపాతీ, రోటీని ఇక్కడ ఎక్కువ ఏంటంటే రోటీస్ అనేవి మేము ఎక్కువ రోటీస్ తింటుంటాం, చపాతీ. సో దాంట్లో నేను కంపల్సరీ నెయ్యి అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడంటే చాలా డేస్ అయిపోయింది చేయక, ఎందుకంటే ఇంట్లో అయిపోయింది. బట్ నేను బయట కూడా యూజ్ చేయలేదు, నార్మల్ చపాతీని చేశాను. అందుకోసమే ఇంకా స్టోర్ చేసి ఉంచేసాను అలా మీగడని. సో అది అనేది డైలీ పాలు అనేవి కాచి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలా ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే మనకి ఏంటంటే మీగడ అనేది ఇగోండి ఇలా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మీగడ అనేది చాలా థిక్గా అవుతుందండి. సో చూసారా, ఈ విధంగా మీగడ, ఇది పాలండి, ఇది మీగడ నేను పైన తీస్తున్నా, చాలా థిక్గా వస్తుందండి. ఇగో చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మీగడ చాలా అంటే చాలా థిక్గా వస్తుంది. సో ఇలా నేను మొత్తం దీన్ని స్టోర్ చేసుకున్నాను, అంటే 15 days గల స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. అంటే మీరు కొంచెం ఒకవేళ ఫ్రిడ్జ్లో అవైలబుల్గా లేదు అనుకుంటే మాత్రం మీరు త్వరగానే చేసుకోవాలి. ఎందుకంటే బయట ఉండడం వల్ల మీగడ మొత్తం మనం స్టోర్ చేసిందంటే స్మెల్ వచ్చేస్తుంది. సో ఫ్రిడ్జ్లో మాత్రం మీరు పెట్టుకుంటే చాలా గట్టిగా అయిపోతుంది ఇది. సో నేను ఇలా తీసేసుకున్నాను మొత్తము, చూపిస్తా. ఇవి నేను కాచి పెట్టుకున్న పాలండి, దానిపైన ఇలా మీగడ వస్తుంది. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల బాగా మనకి మీగడ అనేది వస్తుంది, అలా థిక్గా వస్తుందండి మీగడ. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా ఆ మీగడనంతా నేను ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకున్నానండి. 15 daysది ఇది మీగడ వచ్చేసి ఇలా గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నానండి. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మిగడ కూడా చాలా గట్టిగా వస్తుంది. సో ఇప్పుడు ఆ కడాయిలో మిగడ ఉన్నది కదా, అది మొత్తం అలా వేసేసుకోవాలి. అలా మొత్తం మిశ్రమాన్ని ఆ కడాయిలోకి వేసుకోవాలి.
తీసుకుందాం ఒక సైడ్కి. ఇదిగోండి ఈ నెయ్యిని అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప కోసము చేసుకున్నాను. చాలా హెల్తీ అండి. ఇది వచ్చేసి పాపకి చిన్నప్పుడు నేను మంత్స్ బేబీగా ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. కొంతమంది పిల్లలు వచ్చేసి వాళ్ళు ఎక్కువగా అలవాటు పడరు నెయ్యికి, ఆ స్మెల్కి అనేది అలవాటు పడరు వాళ్ళు. ఎందుకంటే మనం అలవాటు చేసే విధానంగా వాళ్ళకు ఉంటుంది. సో ఏంటంటే మనం మంత్స్ బేబీగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలకి నెయ్యి అనేది అలవాటు చేయాలి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, నెయ్యి అనేది పిల్లలు తినట్లేదు ఏం చేయాలంటే, నేను చెప్పింది వాళ్ళకి నాకు తెలిసిందైతే అలానే చెప్పాను నేను. వాళ్ళు మంత్స్ బేబీగా ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళకి పెడుతూ ఉండాలి. సో వాళ్ళు పెద్దగా కూడా వాళ్ళు అలవాటు అవుతారు అని చెప్పాను. సో ఇప్పుడు ఇదిగోండి ఇంత వచ్చింది. ఇంకా దీనికంటే కూడా కొంచెం ఎక్కువ వచ్చింది, చూపిస్తాను. ఇదిగోండి ఇంత ఇలా వచ్చింది. ఇంత ఒక 1/4 అలా వచ్చింటది. విషయం ఏం చేయకు సైలెంట్ ఉండు. చూడండి ఈ పాపకి ఇట్లా రైస్లో నేను ఈరోజు నేను పప్పుచారు చేస్తాను. విషమా వాళ్ళ ముందు తినేదమ్మా అండి. పప్పు అన్నం పెట్టేస్తా పాపకి. ఈరోజు చేసిన ఈ నెయ్యితో ఎలా కొంచెం మిగిలింది కదా, ఇది నేను ఇదిగోండి ఇలా అప్లై చేసి సరే గుండాలి కదా, చక్కగా నెయ్యితో బుజ్జికి తినేస్తుంది. ఒకటే ముద్ద నాన్న వాళ్ళు చెప్పాను కదా, బుద్ధి తెలుసు. చాలా అల్లరి పాప కాదు, మంచి పాప. నాన్న చాలా అల్లరండి, అస్సలు తినమంటే కూడా తినదు తెలుసా. తినైతే చాలా అంటే చాలా అల్లరి. ఇదిగోండి బాదం పక్కన పెట్టుకుంది, ఎన్ని అంటే అన్ని తింటది. కిచెన్ రూమ్కి వచ్చేసి పైన కూర్చుంటా అని ఇదే నాకు అల్లరి వచ్చేసి. ఒకటి నిమిషం నెయ్యితో బాగా పెడతానండి తినకి. బాగా తినేస్తుంది. నెయ్యి కూడా చాలా ఇష్టము. రోటీలో కూడా పెడతాను. సో రోటీ అనేది కూడా తనకి చాలా ఇష్టం. రోటీలో అలా పిల్లలకి మనం చేసే వాళ్ళకి మన అలవాటు ఉండాలి కదా, మనం అలవాటు చేస్తున్న పిల్లలు అనేది బాగా తింటారు. సో అందుకోసమే సౌండ్స్ వస్తున్నాయి, మళ్ళీ సౌండ్స్ వస్తున్నాయి. మీరు తప్పకుండా మీ పిల్లలకి ఇలా మనం నెయ్యితోనే అలవాటు చేయండి. అంటే ఎక్కువగా కాకపోయినా వాళ్ళు ఇష్టపడకపోయినా కూడా జస్ట్ ట్రై చేయండి. వాళ్ళు ఇష్టపడేటట్లుగా ట్రై చేయండి. నెయ్యిని మీ పిల్లలకి కూడా పెట్టండి. హెల్దీ, చాలా మంచిది. ఆ నెయ్యి మనం ఇంట్లో చేసుకుని పెట్టుకున్నాం కదా, సో అది ఇంకా చాలా మంచిది. సో అందుకోసమే మీకు చెప్తున్నాను. మా పిల్లలకి ఏం పెడుతున్నారని చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మా పిల్లలకి వచ్చేసి ఇదే పెడుతున్నాను. నేను ఇక్కడ ఇదిగోండి అన్నం తినిపిస్తుంటే పక్క నుంచి మాత్రం ఈ బాదం అనేది ఉంది కదా, ఇవి మాత్రం కథం చేస్తుంది. అసలు ఎక్కువగా తినొద్దు, డైజెస్ట్ అనేవి అవ్వదు కాబట్టి చెప్తున్నా కూడా ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చేతిలో, ఇప్పుడు తినేస్తున్నా. నేను వీడియో చేస్తుంటే పక్క నుంచి తిను. ఇప్పుడు ఇలా తినేసింది కదా, లాస్ట్ ఇప్పుడు లంచ్ చేసింది ఫిష్. సో ఇప్పుడు అలా 1 hour అలా పడుకుంటుంది. అది కూడా పడుకోదండి. తిన చిన్నప్పటి నుంచి ఏంటంటే అసలు చాలా అంటే చాలా అల్లరి. ఎన్నిసార్లు చెప్పాలన్నా తన అల్లరి అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు పడుకోనికి కూడా చాలా సతాయిస్తుంది. 1 hour అయినా పిల్లలు 1 dayలో మనం పడుకుంటే వాళ్ళు బాగుంటారు కదా. సో ఎంత చెప్పినా కూడా తను కొన్ని పడుకోపంచకు ఒక్క నిమిషం ఇట్లా ఎక్కువ చేయకున్నా బాగా పడతాను. ఇప్పుడు అర్థమైందా? సో ఇలా పడుకుని పెడతాను కానీ దాన్ని పడుకోదు. చిన్నప్పటి నుంచి నా పక్కన బాగా అలవాటు చేసుకున్నాను మా పాపని. సో ఏంటంటే ఇప్పుడు ఇలా పడుకున్నాను, నా ఒడిలోనే పడుకుని పెడతాను. కానీ అల్లుదో ఇంత చూసారా పడుకుంది, మళ్ళీ ఇట్లా దీన్ని అల్లరి చేస్తుంటుంది. చాలా అంటే చాలా అల్లరి పాప. చూడండి మళ్ళీ అది వెళ్తుంది. ఇక్కడ రానన్నా తమ్ముడు తీసుకుని వద్దాం, డాడీ కూడా ఉన్నాడు తమ్ముడు. సో ఇలా పడుకోబట్టి ఇంత అల్లరి చేస్తుంది. సరేలో వద్దులే, పిల్ల ఉంది కదా, ఈ పిల్ల నా దగ్గర పడుకుని పెట్టేస్తా 1 hour తర్వాత. సో తర్వాత మెల్లగా వేసేస్తాం. చూసారా మీతో మాట్లాడుతూ వెళ్ళిపోతుంది తను, ఎట్లా వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా చూసారా పడుకుని పెడుతుంటే ఎంత అల్లరి చేస్తుంటది రా బాబోయ్. రా ఒకసారి ఇక్కడ పడుకుంటున్నారా?
పడుకోదంట. చూడండి ఇంత 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 అల్లరంటే ఎట్లా చూడండి. దానాను దా, ఒక్క నిమిషం వచ్చా ప్లీజ్. రావా, విన్నావా మమ్మీ మాట విన్నావా? మమ్మీ మాట విన్నావా? కింద కూర్చో. చూడండి మేము ఇదేనండి, మాకు అసలు రోజు మాకు వచ్చి చాలా టైం పాస్, ఈ పాపతో టైం పాస్, ఇంకా